అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రొద్దుటూరు. మా వెహికల్స్ చెక్కింగ్లో భాగంగా చేస్తున్నప్పుడు మైదుకూరు బద్వేల్ రూటు మార్గంలో జీవి సత్రం దగ్గర ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని వెంబడించినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి ఆ బండిని అక్కడే వదిలేసి ఇద్దరు పారిపోవడానికి ట్రై చేసినారు. ఒక అతను ఎస్కేప్ అయినాడు, ఇంకొక అతను కొంచెం కాలు మడతబడి కింద పడిందాన ఆగిపోయినాడు. అతను మేము పట్టుకున్నాము. కాలు కొంచెం ఇబ్బంది పడి తర్వాత అతను నొప్పిగా ఉందంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ప్రొద్దుటూరు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ వాళ్ళు ఎక్స్రే తీసి కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది, ఇమీడియట్గా ఇతనికి కావాలంటే మేము రిమ్స్కి ప్రిపేర్ చేస్తామని చెప్పారు. అతన్ని మేము మాట్లాడిన దాన్ని బట్టి అది ఇన్వెస్టిగేషన్లో మేము ఎర్రచందనం కోసము ఒక వెహికల్ను తాడిపత్రి నుంచి తీసుకొని వచ్చినాము. నేను, నాతో పాటు ఇంకొక వ్యక్తి పవన్ కుమార్ రెడ్డి అనే అతను, మేమిద్దరము అది తీసుకొని వచ్చి ఇక్కడ మల్లేపల్లి ఏరియాలో స్టాక్ ఉంది, అది తీసుకొని వెళ్దామని ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వీళ్ళకు డౌట్ వచ్చి ప్రొద్దుటూరు ఫారెస్ట్ వాళ్ళకి డౌట్ వచ్చి ఆపినారు. అందుకు మేము భయపడి ఎస్కేప్ అవ్వదాన్ని చూసాము. అది జరిగిన విషయము. ఇప్పుడు ఫర్దర్గా అతనికి ట్రీట్మెంట్ కోసం మేము మళ్ళీ ఇప్పుడు రిమ్స్కి కూడా పంపించడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఇన్సిడెంట్లో మాకు దొరికారో అతని పేరు నాగేంద్ర. అతను వనిపెంటలో ఉంటాడు నివాసము. ఇతను ఆల్రెడీ పాత ముద్దాయిగా వివిధ రేంజ్లో అంటే ప్రొద్దుటూరు రేంజ్, వనిపెంట రేంజ్లో ఒక 5-6 కేసులు అతని మీద ఆల్రెడీ నమోదై ఉన్నాయి. ఇతను ఆల్రెడీ గతంలో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫర్దర్గా ఇప్పుడు అతను అదే కంటిన్యూ చేసే ప్రాసెస్లో మాకు దొరికిపోయారు. ఇది ఆల్రెడీ ఇతను పాత ముద్దాయి. నేనైతే మైదుకూరులో పోతాను సార్. మైదుకూరులో పోతుంటే మేడం వాళ్ళు అక్కడ ఎడమలో చూసింది. చూసాని ఎంతమ్మడి వచ్చింది, ఎంతమ్మడి వచ్చాను కొంచెం దూరం పోయి స్లో చేసిన. స్లో చేసిన తర్వాత అలా మళ్ళీ స్లో చేసి మళ్ళీ కొంచెం ముందుకు పోయిన తర్వాత నిలబెట్టినా సార్. నిలబెడతానే నిలబెట్టి మాట్లాడుతున్నాను. సైడ్ నిలబెట్టి వచ్చిండు, మాట్లాడుతున్నా. మాట్లాడిన లోపల అతను రవి అని వచ్చిండు. రవి ఎవరు? పట్టణం వచ్చేది సార్. అతను వచ్చిండు. వచ్చానే అలా వచ్చేసి సార్ ఇది దొంగ సార్ అని నా చెల్లిపోయింది. ఇంటికి తక్షణమే నేను కొంచెం ఒకరు ముందుకు పరిగెత్తింది సార్. పరిగెత్తానే కొంచెం మళ్ళా ఉట్టినాలలోనూ రాయి తీసుకుని పడతానే సార్. అట్నే బురదలో పడిపోయింది సార్. పడిపోయిన తక్షణమే ఆయన మళ్ళీ వచ్చి మింద పడింది సార్. మింద పడిన తక్షణమే మింద తీసే మింద లేరవి నాకు ఖాళీ ఇరిగింది. అతను ఒక్కడే ఉన్నారా కొట్టేటప్పుడు నీకు? అతను ఒక్కడే నా ఎంబడి పడింది కాబట్టి నేను ఎంబడి ఇద్దరం మాట్లాడతాను. నువ్వు పరిగెత్తకపోతే అతను రాయి విసిరేయడు కదా, పరిగెత్తినావు కాబట్టి రాయి విసిరాడు. దొంగ అనుకుంటే మాట్లాడింటే మామూలుగా మాట్లాడి చెల్లి కూడా ఇచ్చిండు వాళ్ళకే. తీసుకున్నాక నువ్వు పరిగెత్తానే కొట్టిండు, పడతానే పడినా బురదలోనే పడతానే ఆయన వచ్చిండు. మిందెక్కిండు. మిందెక్కుతానే వచ్చేసి రవి నువ్వు తీసేయి, మిందకి పక్కపో, నాకైతే కాలు ఇరిగింది, నేను యాడికి పోనండి అంటే ఆ పక్క చుట్టుపక్కల రైతులు వచ్చిండ్రు. రైతులు వచ్చి పొలం అంతా నాశనం అయిపోయింది అని రైతులు. ఒక విషయం ఏముందంటే నీళ్ళు ఇచ్చిండు. నీళ్ళు ఇచ్చినాక మళ్ళీ ఆ సార్ వేరే సార్ వచ్చి ఆయన నన్ను హాస్పిటల్లో తీసుకొచ్చింది సార్. ఎర్రచందనం కోసం మీరు బండ్లో వచ్చినారా? అక్కడి తాడిపత్రిలో ఎక్కి ఎక్కడ ఎక్కింది? ఎక్కడ? తాడిపత్రి సార్. ఎవరెవరు? నేను పవన్ కుమార్ సార్. నువ్వు పవన్ కుమార్. మీ ఊరు ఎక్కడన్నా? మాది లక్ష్మీపల్లి సార్. లక్ష్మీపల్లి. పవన్ కుమార్ది మల్లెపల్లి కాదు సార్. మల్లెపల్లి. అంటే ఇంతకుముందు నీకేమన్నా ఎర్రచందనం కేసులు ఉన్నాయా? కేసులు అయితే ఉండేవి సార్, పాత కేసులు ఉన్నాయా? తర్వాత ఇప్పుడు మొద్దులు ఏడబెట్టారు, ఎన్ని ఉన్నాయి మొద్దులు? అది నాకైతే తెలియదు సార్, అతనికే తెలియాలా. ఎన్ని ఉన్నాయని చెప్పినాడు? 8 అన్నాడు సార్. 8. ఎప్పుడు ఎత్తాలని అనుకున్నారు? రేపు సార్. రేపు ఎన్ని గంటలకు? రాత్రియా పగులా? అతను అది టైమింగ్ నాకేం చెప్పడు సార్. మళ్ళీ చెప్తాడు. మళ్ళీ చెప్పాడు, ఏం చెప్పాడు సార్. అతనే ఎత్తుకుంటాడు, చూపించేసి అతనే సరుకు తీసుకొని వెళ్ళిపోతాడు. నేను చూపించిన కాదు ఇంకా సార్, అతనే కొట్టుకొని అతనే. దొంగ అంటే నువ్వు పరిగెత్తినావు కాబట్టి అతను రాయి ఇచ్చినాడు, అంతే కదా? అంతేనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.